మన తేజ సజ్జా హీరోగా అండ్ మంచు మనోజ్ విలన్ గా నటించినటువంటి మిరాయి మూవీ రివ్యూ అనమాట. ఈ సినిమా ప్రభాస్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ఇంతకీ ఈ మూవీ స్టోరీ ఏంటంటే, అశోకుడు కలియుగ యుద్ధం తర్వాత తన శక్తులన్నిటినీ 9 గ్రంథాలుగా ఇమ్మడింప చేసి ఒక్కొక్క గ్రంథాన్ని దేశ నలుమూలలా దాపెడతాడనమాట. అదే విధంగా ఆ 9 గ్రంథాలకి 9 మంది రక్షకులు ఉంటారు. మహావీర్ అంటే మన మంచు మనోజ్ గారు విలన్ గారు ఆ 9 గ్రంథాలను చేజిక్కించుకొని దేవుని అవతారం ఎత్తాలనే ఉద్దేశంతో 8 గ్రంథాలు చేజిక్కించుకుంటాడు. కానీ 9వ గ్రంథం విషయానికి వచ్చేస్తే శ్రేయ దగ్గర భద్రంగా ఉంటుంది ఆ 9వ గ్రంథం. దానికి కాపలాగా మన తేజ సజ్జా ఉంటాడు. ఈ తేజ సజ్జా ఆ 9వ గ్రంథానికి అతని చేతిలోకి వెళ్లకుండా ఏ విధంగా అడ్డుకున్నాడు, అదే విధంగా తేజ సజ్జా రాముని కాలంలో నాటి మిరాయిగా ఏ విధంగా మారాడు, అసలు మన మహావీర్ గతం ఏంటి, అంటే మంచు మనోజ్ గారి గతం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కంపల్సరీగా మిరాయి సినిమా చూడాలన్నమాట. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే కార్తిక్ ఘట్టమనేని ఈగల్ మూవీ రవితేజ గారి సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ ఈ సినిమా మాత్రం విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడు. అసలు ఆ బడ్జెట్ చూస్తే మైండ్ పోతుందన్నమాట. ఇటీవల కాలంలో వచ్చిన 200 కోట్ల బడ్జెట్ సినిమా కానీ 300 కోట్ల బడ్జెట్ సినిమాలో కానీ ఆ రేంజ్ విజువల్ విఎఫ్ఎక్స్ అయితే ఉండవు. ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ ఫైట్ అయితే అసలు అది చాలా రియలిస్టిక్ గా తీశారు. అందులో ఏమి విఎఫ్ఎక్స్ వాడకుండా. ఆల్రెడీ మనం చూసాం ఆ ట్రైన్ ఫైట్ వీడియో రిలీజ్ చేశారు. అదే విధంగా సప్తగరుడ ఫైట్ అయితే ఈ విఎఫ్ఎక్స్ విజువల్ ట్రీట్ అనే చెప్పాల్సి అసలు అద్దరగొట్టాడు. అదే విధంగా మన మంచు మనోజ్ గారు అయితే ఈ పాత్రని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. కొన్ని చోట్ల ఇబ్బందికరమైన సన్నివేశాలలో కూడా అలవూకగా నటించేశాడు. అదే విధంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ అసలు ఇదైతే మాత్రం బిగ్ స్క్రీన్ పైన చూడాల్సిందే. ఈ మన ఇండియన్ సినిమాలో చాలా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తీర్చిదిద్దారు. అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఎటువంటి ఆశ్చర్యం లేదనమాట. ఇక ఈ సినిమా మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే, కథ రాసుకున్నవాడు వారికి అయితే బాగుంది, కానీ కథ తీసుకెళ్లే విధానం అయితే చాలా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లలేకపోయాడు. అదే విధంగా గెటప్ సీను అండ్ కొంతమంది మన తెలుగు ఆర్టిస్టులు తప్ప మిగతా వేరే హిందీ ఆర్టిస్టులు ఎక్కువగా కనిపిస్తారు. కాకపోతే ఈ సినిమా మనం డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే కలుగుతుంది. ఇక కొంతమంది ప్రేక్షకుల వరకు తీసుకొని నా పర్సనల్ ఒపీనియన్ గా చెప్తున్నాను, ఒక హనుమాను, కార్తికేయ 2, విరూపాక్ష ఇలాంటి సినిమాలు మిక్స్ అయ్యి ఉంటాయి అనే ఫీల్ కలుగుతుంది కొన్ని చోట్ల. ఈ సినిమా నెగిటివ్ పాయింట్స్ అయితే ఇవి అనమాట. ఈ మూవీ ఓవరాల్ గా అయితే చూడొచ్చు. విజువల్ వండర్ తేజ సజ్జా అండ్ కార్తిక్ ఘట్టమనేని వాళ్ళకున్న ఇంత లో బడ్జెట్ లో ఇంత హై క్వాలిటీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఈ స్టోరీ కానీ, ఆ ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ కానీ, గరుడ పక్షి ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఓవరాల్ గా అయితే ఈ సినిమా చూడొచ్చు. కానీ మీరు కూడా చూసి ఈ సినిమా ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా మంది నెగిటివ్ గా ఏమంటున్నారంటే, అరే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేవు, అదే హరిహర వీరమల్లో ఈ బడ్జెట్ గానీ ఈ సినిమాకి ఇచ్చింటే ఒక రేంజ్ లో ఉండేదేమో అని చాలా మంది అంటున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళది అనమాట. సో వీళ్ళ కష్టానికి మాత్రం సినిమా ఓవరాల్ గా బాగుంది. మనం ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఓవరాల్ గా 5/2.5. సో మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ అమూల్య